హాయ్ మామాస్, ఎలా ఉన్నారంతా? మళ్ళీ చాలా రోజులకైతే ఇంకో వీడియో తీస్తున్నా. సో ప్రజెంట్ ఏంటంటే ఇంట్లో ఉండి ఉండి పిచ్చ బోరింగ్ ఉంది. దట్టు ఇంటికాడ కూడా ఎవ్వరు లేరు, ఇంట్లో ఒక్కడే ఉన్నా. సో అలా ఇంట్లో కూర్చొని ఏం చేస్తాను అని చెప్పి ఈవినింగ్ టైం వాకింగ్కి వెళ్తా ఉన్నా మెల్లిగా. కొంచెం ఇప్పుడే చల్లబడి ఉంది, నాకు దాకా ఎండ మాత్రం పిచ్చగా వచ్చేసింది. ఈ 4 రోజులు చల్లబడి ఉంది, మళ్ళీ వాళ్ళ ఫుల్ ఎండ వచ్చేసేసింది. ఇంక సర్లేని మెల్లిగా అలా వెళ్తున్నా. ఫస్ట్ అయితే కోనేరు సైడ్ వెళ్తున్నా అనమాట. కోనేరు అంటే మా ఊరి నుండి గుంటూరు వాటర్ వెళ్తాయి. ఆ కోనేరు నుండి వాటర్ ఫిల్టర్ అయ్యి గుంటూరు వెళ్తాయి అనమాట. సో అటు వెళ్ళి అటు నుండి కుదిరితే మా స్కూల్కి కూడా రౌండ్ వేసేద్దాం అని చెప్పి వెళ్తున్నా. సో చూసారు కదా, ఇప్పుడు దాకా ముబ్బట్టుంది, మళ్ళీ ఎప్పుడే ఎండ వచ్చేసేసింది. అలా ఉంది, వాళ్ళైతే ఫుల్ చెమటలు కూడా పడతా ఉంది. చూద్దాం, గాలి కూడా లేదు ప్రస్తుతానికి. అయితే మెల్లిగా అక్కడ కోనేరు దగ్గరికి వెళ్దాం. అక్కడైతే కొంచెం మంచిగా చల్లటి గాలి వచ్చింది. కొంతసేపు అక్కడ తిరిగి కుదిరితే మా స్కూల్కి కూడా వెళ్ళిపోదాం ఓ రౌండ్. కోనేరు దగ్గరికి అయితే వచ్చేసాను అనమాట. సో చూసారు కదా, ఇదే అనమాట ఆ కోనేరు కట్ట. ఇక్కడ నుండి వాటర్ ప్యూరిఫై అయ్యి డైరెక్ట్ గుండ్రు వెళ్ళిపోద్ది డ్రింకింగ్ వాటర్కి. సో చూసారా, ఇది నాకు తెలిసి, అంటే ఎవరైనా అనుకుంటే ఏంటో నాకు తెలియదు, ఇది మొత్తం 150 acres అని చెప్పి. సో ఎండాకాలం కదా, అందుకే కొంచెం వాటర్ లెవెల్స్ కూడా తక్కువ ఉన్నాయి, లేకపోతే ఇంకా ఫుల్ ఉంటుంది. చూపిస్తుంది చూడండి, ఈ స్టెప్స్ నుండి కిందకి వెళ్ళిపోవచ్చు. అక్కడ కనిపిస్తుంది కదా, దానిలో నుండి అనుకుంటా మేబీ వాటర్ వెళ్ళి అంతకుముందు ఒకసారి వచ్చినప్పుడైతే అదే చెప్పారు, అందులో నుండి వెళ్తే అని చెప్పి. సో నేను కింద దాకా వెళ్దానండి. ఇప్పుడైతే ప్రెజెంట్ వాటర్ లెవెల్ తక్కువ ఉండేసరికి కొంచెం వాటర్ తక్కువ అనిపిస్తుంది. చూసారు కదా, ఇంకో రాళ్ళు కూడా బయటపడ్డాయి. ప్రశాంతంగా చల్లటి గాలి వస్తుంది అనమాట. చూసారు కదా, వాటర్కి దగ్గర కూర్చున్న బేసిక్గా కూర్చునే ప్లేస్ కూడా ఉండేది కదా, ఇది కూడా వాటర్తో కవర్ అయిపోయేది. ఇప్పుడు సమ్మర్ కదా, అందుకని చెప్పి వాటర్ కొంచెం అలా బ్యాక్కి వెళ్ళిపోయినాయి. సో వెనకమాలన్నీ మొక్కలే అనమాట, ఎటు నుండి ఏ పౌంచిందో కూడా తెలియదు. సో వాటర్ ఉన్నప్పుడు అయితే అది ఉంది కదా, అది ఎక్కి ఫోటో దిగాను 3 years బ్యాక్, ఆల్మోస్ట్ 3 years బ్యాక్ ఏమో అది ఎక్కి ఫోటో కూడా దిగా. ఓ రౌండ్ వాటర్లోకి వెళ్ళాలనిపిస్తుంది, కానీ మళ్ళీ ఎందుకులే సాహసాలని చెప్పి అనిపిస్తుంది. చూద్దాం, వెళ్ళేలోపు రౌండ్ ఆ వాటర్లోకి వెళ్ళి కాళ్ళు తడుపుకొని అయితే వెళ్దాం. ఎందుకంటే అక్కడ నుండి వచ్చేసరికి కాళ్ళకి దుమ్మంటుకుంది. సో వాటర్ ఇందులో నుండి ఇక్కడ ఒక చిన్నది ఒక రూమ్ లాగా ఉండిద్ది అనమాట, అందులోకి వెళ్తాయి వాటర్. అక్కడ నుండి తర్వాత డైరెక్ట్ వాటర్ ఫిల్టర్ స్టేషన్కి వెళ్ళిపోతాయి. సో అక్కడ నుండి అయితే ఇంకా వాటర్ ఫిల్టర్ అయ్యి మా ఊరి నుండి ఇంకా గుంటూరు వెళ్ళిపోతాయి అనమాట వాటర్. సో మాకున్న అడ్వాంటేజ్ ఏంటంటే 24/7 వాటర్ వస్తాయి. కానీ ఒక్కసారి వాటర్ ఆగినాయి అంటే ఎప్పుడు వస్తే తెలియదు. ఒక్కసారి మాత్రం బిఫోర్ కరోనా ఆల్మోస్ట్ 4 months 5 months దాకా వాటర్ ఆగిపోతే మా ఊరు జనాలు అల్లాడిపోయారు. ఆ టైంలో మ్యాక్సిమం ఇంక అందరూ బోర్లు వేయించేస్తారనమాట, వాటర్ బోర్స్. సో అలా ఉంటుంది. మా ఫ్రెండ్ ఎప్పుడు ఎక్కిరిస్తూ ఉంటాడు అనమాట, మీ ఊర్లో ఎప్పుడు వాటర్ ఆగిపోతే తెలియదు, ఎప్పుడు వస్తే తెలియదు, 24/7 వస్తూ ఉండే అంటామని చెప్పి. సో అదే అనమాట ఈ కోనేరు స్టోరీ. ఇటు నుండి వచ్చేసారా, ఎండ వచ్చేసేస్తుంది. 5 అయినా కానీ ఎండ తగ్గలా. సో నాకైతే అరౌండ్ అందులోకి వెళ్ళాలనిపిస్తుంది, కానీ ఎందుకులే సాహసాలు చేయడం అని కూడా అనిపిస్తుంది. చూద్దాం, కొంచెంసేపు కూర్చొని అలా చల్లటి గాలి వస్తుంది. వెళ్ళేటప్పుడు అయితే పక్క అందులో దిగేసి కాళ్ళు కడుక్కొని వెళ్తా. ఫేస్ వాష్ చేసుకుని అంత మంచిగా ఉండాలి ఇప్పుడు, ఎందుకంటే ఫిల్టర్ అవ్వలేదు కదా ఇంకా వాటర్. సో జస్ట్ కాళ్ళు కడుక్కొని మెల్లిగా వెళ్దాం. ఇంకా చూసారు కదా, ఇందులో కూడా ఇంకా గవ్వలు ఉన్నాయి. ఈ వీడియో కానీ మా ఇంటి వాళ్ళు చూస్తే ఖచ్చితంగా నన్ను వేసుకుంటారు, ఒక్కడే వెళ్ళి ఇట్లా చేస్తున్నానని చెప్పి. సో ప్రశాంతంగా ఉంది, ఎవ్వరు లేదు కదా చుట్టుపక్కల. ఇక స్టార్ట్ అయిపోయాను అనమాట, కొంచెం ఎండ కూడా తగ్గింది. సో మెల్లిగా మా స్కూల్ వైపు కూడా రౌండ్ వేసేసి వెళ్దాం. చూద్దాం, మా స్కూల్ కూడా చూపిస్తా. స్కూల్లో అయితే చాలా మెమరీస్ ఉండే, చాలా రోజులు అయిపోతుంది వెళ్ళి కూడా స్కూల్కి. మధ్యలో చెప్పాను కదా, ఈ కోనేరు నుండి డైరెక్ట్ వాటర్ అక్కడ కనిపిస్తుంది కదా చిన్న బిల్డింగ్ లాంటిది, అక్కడికి వెళ్తుంది. సో చూపిస్తా చూడండి, ఫుల్గా జూమ్ చేసి అక్కడికి వెళ్ళి అక్కడ నుండి వాటర్ ఫిల్టర్ స్టేషన్కి వెళ్ళింది అనమాట. ఇలా ట్రాక్స్కి అడ్డం పడి స్కూల్కి వెళ్తాను అనమాట. సో ఇప్పుడు వెళ్ళే దారిలోనే వాటర్ ఫిల్టర్ స్టేషన్ కనిపించింది అనమాట, అది కూడా చూపిస్తా. ఇదే వాటర్ ఫిల్టర్ స్టేషన్ అనమాట. ఆ కోనేరు నుండి వాటర్ వచ్చి ఇక్కడే ఫిల్టర్ అయ్యి నేను డైరెక్ట్ గుంటూరు వెళ్ళిపోతాయి. ఇక్కడ నుండి ఇలా చూస్తే ఎదురు కనిపించేదే జాగర్లమూడి స్టేషను. సో ఇప్పుడు అక్కడ నుండి స్కూల్కి వెళ్ళిపోదాం. మా స్కూల్ కంప్లీట్ అయ్యేలోపు అయితే ఈ స్టేషన్ రాలేదు, అప్పుడు ఓల్డ్ స్టేషన్ ఉండేది. ఇప్పుడు స్టేషన్ ఇటు సైడ్ ఉంది కదా, అప్పుడు అటు సైడ్ ఉండేది స్టేషను. సో అటు నుండి దాటి వచ్చేవాళ్ళం. గూడ్స్ ట్రైన్స్ ఆగితే గూడ్స్ ట్రైన్ కింద దూరం వచ్చేవాళ్ళం, ప్యాసింజర్స్ ఆగితే ప్యాసింజర్లు ఎక్కేవాళ్ళమాట, ఎందుకంటే స్కూల్ టైం అయిపోద్ది అని చెప్పి. సో ఇప్పుడైతే చక్కగా అటు నుండి ఇటు కనెక్టింగ్ చేశారనమాట, ఇటు నుండి అటు క్రాస్ అయ్యేదానికి ట్రాక్స్ మీద కాకుండా. అయినా కానీ జనాలు ట్రాక్ల మీద కానీ పోతూ ఉంటారు, అది వేరే విషయం. సో ఇప్పుడు ఇంకా మెల్లిగా అటు స్కూల్కి వెళ్ళిపోదాం. ఎదురు అటు సైడ్ కనిపించేదే మా స్కూల్. సో అటు వెళ్ళిపోదాం. ఫస్ట్ మా స్కూల్ గేట్ ఎదురైతే నుంచొని ఉన్నా, ఇదే అనమాట మా స్కూలు ఎంట్రన్స్. మా ఊరు నుండి అయితే ఇదే ఎంట్రన్స్. మొత్తం 3 ఊర్ల నుండి 4 ఊర్ల నుండి వస్తారు. సో ఇదైతే మా ఊరు ఎంట్రన్స్. ఇప్పుడు లోపలికి వెళ్ళేదానికి కూడా తాళాలు వేసినాయి, కానీ ఊరికనే అలా తిరిగేసి వద్దాం. గేట్లో నుండి వెళ్తే చూసారు కదా, కనిపిస్తుంది మొత్తం, చూపిస్తా చూడండి. క్లాస్ రూమ్స్ ఇవే. అటు స్ట్రైట్కి వెళ్తే మాది 9th క్లాస్,
ఇటు పక్కకి వెళ్తే 10th క్లాస్. సో 8th క్లాస్ 6th క్లాస్ బయట సైడ్, 7th కూడా అటు పక్కకి వెళ్ళాలన్నమాట. సో చూద్దాం స్కూల్ అంతా తిరిగి. మా 10th క్లాస్ చూపిస్తా. ఇదే అనమాట మా 10th క్లాస్. అంటే అటు క్లోజ్ చేస్తుంది, సో అందుకే ఇటువైపు వచ్చా. చూద్దాం లోపల చూపిస్తా చూడండి క్లాస్ ఒకసారి. ఇదే అనమాట మా 10th క్లాస్ బి సెక్షన్. సో ఈ క్లాస్లో చాలా మెమరీస్ ఉన్నాయి. మేము ఉన్నప్పుడు అయితే ఈ బెంచెస్ కాదు, మేము ఉన్నప్పుడు అసలు స్కూల్ ఎంత డెవలప్ కూడా కాలేదులే. మేము వెళ్ళిపోయినాక స్కూల్ని ఇంకా చాలా డెవలప్ చేశారు. ఇది 10th బి, ఇది 10th సి. ఇటు సైడ్ వస్తే అక్కడ ఎదురుగా కనిపిస్తుంది కదా, అది 8th క్లాస్ బి సెక్షన్. అది మాది. అప్పుడు మేము 8th చదివేటప్పుడు పక్కన 8th క్లాస్ ఏ సెక్షన్ అనమాట. సో ఇలా స్కూల్ మొత్తం కొంచెం తిరుగుతూ ఉన్నా. ఇటు చింత చెట్లు ఉన్నాయి కదా, ఎప్పుడు ఇటుకి రాళ్ళు వేసి చింతకాయలు కొడతా ఉండేవాళ్ళం. ఈ రోడ్ చూసారు కదా, ఇది కొత్తగా కట్టింది. మేము ఉన్నప్పుడు లేదు. వర్షం పడిందంటే బురదగా ఉండేది. అండ్ ఇప్పుడు కొత్తగా కాంపౌండ్ వాళ్ళు కూడా కడుతున్నారు స్కూల్కి. ఇంకా గ్రౌండ్లో చూస్తే ఎప్పుడు పిల్లలు ఉంటానే ఉంటారు. ఇది అసలైన ఎంట్రన్స్ అనమాట స్కూల్కి. సో మీలో ఎంతమందికి జాగలమూడి హై స్కూల్ తెలుసు, అండ్ మీలో ఎంతమంది స్కూల్లో చదివారో కూడా కామెంట్ చేయండి. అండ్ మీ స్కూల్ మెమరీస్ ఏమైనా ఉంటే కూడా కామెంట్ చేయండి. ఇంక తిరిగేసేసా, ఎక్కువసేపు ఉంటే మళ్ళీ ఇంటికి వెళ్ళేసరికి లేట్ అయింది కదా, ఇంకా మెల్లిగా ఇంటికి వెళ్ళిపోతున్నాను. సో ఇది ఇవాళ వీడియో. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీ స్కూల్ మెమరీస్ కూడా ఉంటే కామెంట్ చేసేయండి.